హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ స్టడీస్. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ మంత్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ ని ఇక్కడున్న ఈ 8 కేటగిరీస్ లో డిస్కస్ చేయబోతున్నాం. బట్ దానికి ముందు లాస్ట్ 2 months అంటే జూలై అండ్ ఆగస్ట్ ఈ 2 months సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనేది కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ద్వారా మేము అప్లోడ్ చేయలేదు. బట్ ఆల్రెడీ జూలై మంత్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్ ని మా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ విషయాన్ని నేను ఫేస్బుక్ పేజ్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది, పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ మీరు ఎవరైనా దాన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడి నుండి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీలో ఎవరైనా ఇప్పటికీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. దీని ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు చేరుతుంది. దీని ద్వారా అందరికంటే ముందు మా వీడియోస్ ని మీరు చూడొచ్చు. అలాగే ఇవి మా సోషల్ మీడియా ఐడీస్, ఇక్కడ కూడా మీరు మాకు ఫాలో చేయొచ్చు. ఇక్కడ మేము ఇంపార్టెంట్ పోస్ట్ తో పాటు టైం టు టైం ఎగ్జామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ కూడా ఫాలో చేయండి మాకు. ఇక స్టార్ట్ చేస్తామా. ఫస్ట్ అవార్డ్స్ చూస్తామా. లతా మంగేష్కర్ అవార్డ్ ఇది దొరికింది ఉషా మంగేష్కర్ గారికి. లతా మంగేష్కర్ గారు గ్రేట్ సింగర్, తనని క్వీన్ ఆఫ్ మెలోడీ అని కూడా అంటారు. ఈ అవార్డు యొక్క ఫుల్ నేమ్ వచ్చేసి గాన సమ్రాజ్ఞి లతా మంగేష్కర్ అవార్డ్. అలాగే ఈ అవార్డుని ఇచ్చింది మహారాష్ట్ర గవర్నమెంట్. దీంతో పాటు 5 lakh rupees క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. మరో పాయింట్ ఇక్కడ ఏంటి అని అంటే, ఇండియాలో మరో స్టేట్ కూడా ఈ అవార్డుని ఇస్తుంది, అది మధ్యప్రదేశ్. సో ఈ ఫిబ్రవరిలో అవార్డు అనేది ఇవ్వడం జరుగును. విన్నర్స్ వచ్చేసి సుమాన్ కళ్యాణ్పూర్ అండ్ కుల్దీప్ సింగ్. స్పెషల్ హ్యూమానిటేరియన్ యాక్షన్ అవార్డ్ ఇది దొరికింది యాక్టర్ సోను సూద్ గారికి. ఈ అవార్డులోనే ఉంది హ్యూమానిటేరియన్ అంటే మానవతం. సో అలాంటి పనులే ఈయన కూడా చేయడం జరిగింది. లాక్డౌన్ టైంలో చాలా మంది మైగ్రెంట్స్ కి ఈయన హెల్ప్ చేశారు. అంతేకాకుండా ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఫారెన్ కంట్రీస్ లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇండియాకి రప్పించడంలో ఈయన చాలా పెద్ద పాత్రని పోషించారు. సో వీటిని గుర్తించి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఇగ్ నోబెల్ ప్రైజ్ ఇది దొరికింది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారికి. ఈయనతో పాటు బ్రాజిల్, యుఎస్ఏ ప్రెసిడెంట్, అలాగే యూకే ప్రైమ్ మినిస్టర్ కూడా ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ ఇగ్ నోబెల్ ప్రైజ్ అనేది ఒక సెటరికల్ అవార్డ్. దీన్ని ఇంప్రోబబుల్ రీసెర్చ్ అనే ఒక మ్యాగజైన్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఈ అవార్డు దొరికిన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. దీనికి ముందు అటల్ బిహారీ వాజ్పేయి గారికి 1998 లోనే ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగును. డేటన్ లిటరరీ పీస్ ప్రైజ్ ఇది అమెరికాకు చెందిన లిటరేచర్ అవార్డ్ దొరికింది మార్గరెట్ అట్వుడ్ కి. తను కెనడియన్ రైటర్, అలాగే ఒక టీచర్ కూడా. తను రాసిన బుక్ ద హ్యాండ్ మేడ్స్ టేల్ ఈ బుక్ ద్వారా తనకి ఈ అవార్డు అనేది, ఈ ప్రైజ్ అనేది దొరకడం జరిగింది. యుఎన్ అవార్డ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్. నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్ అంటే డయాబెటీస్, హార్ట్ డిజీజ్, లంగ్ డిజీజ్, క్యాన్సర్స్, ఇవన్నిటిని నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్ అని అంటారు. జనరల్లీ మెడికల్ ప్రాబ్లమ్స్ ద్వారా చనిపోయే వ్యక్తుల్లో 70% పీపుల్ ఈ డిజీజ్ ద్వారా చనిపోతున్నారు. సో వీటిని ప్రాపర్లీ మేనేజ్మెంట్, ప్రాపర్లీ కంట్రోల్ చేసినందుకు కేరళ స్టేట్ కి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు ఇచ్చిన ఆర్గనైజేషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదనం. ఏషియా గేమ్ చేంజర్ అవార్డ్ ఇది దొరికింది చెఫ్ వికాస్ ఖన్నా గారికి. ఈయన కూడా లాక్డౌన్ టైంలో చాలా మంది మైగ్రెంట్స్ కి, చాలా మంది పేదవాళ్ళకి ఫుడ్ అనేది సర్వ్ చేయడం జరిగింది. ఆయన యొక్క ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ డ్రైవ్ ఫీడ్ ఇండియా ద్వారా. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ బై యూరో మనీ. సో మనీ ఉంది కాబట్టి ఇది బ్యాంకింగ్ రిలేటెడ్ అవార్డ్. ఇది దొరికింది ఆదిత్య పూరి గారికి. ఈయన హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్. నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డ్ ఇది దొరికింది హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి. దీన్నే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటారు. ఇది ఎనర్జీని ప్రాపర్లీ మేనేజ్మెంట్ చేసినందుకు ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అవార్డ్ వెరీ ఇంపార్టెంట్ దొరికింది డేవిడ్ అటెన్బర్గ్ కి. ఈయన ఒక ఇంగ్లీష్ బ్రాడ్కాస్టర్. అలాగే ఈ అవార్డుని ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే దీంతో పాటు 25 lakh rupees క్యాష్ ప్రైజ్ ని కూడా ఇచ్చారు. ఫస్ట్ 5-star యాంటీ కోవిడ్ అవార్డ్ ఇది దొరికింది లియోనార్డో ద విన్సీ ఫేమికనో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఇటలీ క్యాపిటల్ అయిన రోమ్ సిటీలో ఉంది ఇది. అలాగే ఈ అవార్డుని ఇచ్చిన ఆర్గనైజేషన్ స్కై ట్రాక్స్. ఇది యూకే బేస్డ్ అయిన ఒక ఎయిర్పోర్ట్ అండ్ ఎయిర్లైన్ రివ్యూ ఫర్మ్. ఇప్పుడు ఇంపార్టెంట్ డేస్ చూస్తున్నాం. 5th September టీచర్స్ డే.
ఇది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ యొక్క బర్త్ యానివర్సరీ. ఆయన ఇండియాకి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అలాగే సెకండ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన గ్రేట్ టీచర్. అందుకే ఆయన పుట్టినరోజు నాడు నేషనల్ టీచర్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే వరల్డ్ టీచర్ డే ఎప్పుడు అని అంటే అది 5th అక్టోబర్కి. 5th అక్టోబర్. 8th సెప్టెంబర్ ఇంటర్నేషనల్ లిటరసీ డే. 14th సెప్టెంబర్ హిందీ దివస్. వరల్డ్ హిందీ డే అది 10th జనవరికి సెలబ్రేట్ చేస్తారు. 15th సెప్టెంబర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ అలాగే నేషనల్ ఇంజనీర్స్ డే కూడా. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇంజనీర్స్ డే అనేది ఎం విశ్వేశ్వరాయ్ ఆయన బర్త్ యానివర్సరీకి నేషనల్ ఇంజనీర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే ఆయనే ఇండియాలో ఫస్ట్ ఇంజనీర్. 16th సెప్టెంబర్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. ప్రిజర్వేషన్ అంటే ప్రొటెక్షన్. సో దీని యొక్క థీమ్ ఓజోన్ ఫర్ లైఫ్ 35 years ఆఫ్ ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్. 17th సెప్టెంబర్ వరల్డ్ పేషెంట్స్ సేఫ్టీ డే. దీని థీమ్ హెల్త్ వర్కర్స్ సేఫ్టీ ఏ ప్రయారిటీ ఫర్ పేషెంట్ సేఫ్టీ. కరోనా టైం కాబట్టి ఇలాంటివి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 18th సెప్టెంబర్ వరల్డ్ బ్యాంబూ డే అలాగే దీని థీమ్ బ్యాంబూ నౌ. 21st సెప్టెంబర్ వరల్డ్ అల్జీమరస్ డే. అల్జీమిరా అనేది బ్రెయిన్ రిలేటెడ్ డిజీజ్. అలాగే ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ కూడా. దీని థీమ్ షేపింగ్ పీస్ టుగెదర్. 24th సెప్టెంబర్ వరల్డ్ మ్యారిటైమ్ డే. దీని థీమ్ సస్టైనబుల్ షిప్పింగ్ ఫర్ ఏ సూటబుల్ ప్లానెట్. అలాగే 25th సెప్టెంబర్ వెరీ ఇంపార్టెంట్ అంత్యోదయ దివస్. ఇది దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారి బర్త్ యానివర్సరీ. అండ్ అలాగే 26th సెప్టెంబర్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద టోటల్ ఎలిమినేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. 27th సెప్టెంబర్ వరల్డ్ టూరిజం డే. దీని థీమ్ టూరిజం అండ్ రూరల్ డెవలప్మెంట్. 28th సెప్టెంబర్ వరల్డ్ రెబీస్ డే. రెబీస్ ఇన్ఫెక్టెడ్ ఎనిమల్స్ కరిసావు అని అంటే రెబీస్ అనేది వస్తుంది. సో ఇది వైరస్ రిలేటెడ్ డిజీజ్. దీని యొక్క థీమ్ ఎండ్ రెబీస్ కొలాబొరేట్ అండ్ వ్యాక్సినేట్. ఇప్పుడు అపాయింట్మెంట్స్ చూస్తున్నా. ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా రాజీవ్ కుమార్ గారికి అపాయింట్ చేయడం జరిగింది. అయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసి సునీల్ అరోరా గారు. ఈయన 23rd చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. జనరలీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో 3 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. వాళ్ళలో ఒకరు చీఫ్, మిగతా ఇద్దరు వచ్చేసి ఒకరు రాజీవ్ కుమార్ అయితే మరొకరు సుశీల్ చంద్ర గారు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్గా అవిక్ సర్కార్కి అపాయింట్ చేయడం జరిగింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ యొక్క చైర్మన్గా ప్రమోద్ చంద్ర మోదీ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. యాక్చువల్లీ ఈయన యొక్క టర్మ్ని ఎక్స్టెండ్ చేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా అగైన్ హరివంశ్ నారాయణ్ గారు రీఎలెక్ట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీకి ఉషా పడి గారికి అపాయింట్ చేయడం జరిగింది. తన ఒక ఒడిశా క్యాడర్ చెందిన ఐఏఎస్ ఆఫీసర్. రైల్వే బోర్డుకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వికే యాదవ్ గారికి అపాయింట్ చేయడం జరిగింది. అలాగే ఈయన రైల్వే బోర్డుకి చైర్మన్ లాగా కూడా పనిచేస్తున్నారు. అండ్ ఈ సిఇఓ అనే పదవిని ఫస్ట్ టైం రైల్వే బోర్డులో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఈయన ఫస్ట్ సిఇఓ ఆఫ్ రైల్వే బోర్డు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా యొక్క చైర్మన్గా పరేష్ రావల్ గారికి అపాయింట్ చేయడం జరిగింది. ఈయన శంకర్ దత్త ఎంబీబీఎస్ ఫిలింలో ఉన్నారు ఈయన. అలాగే ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఒక ప్రెసిడెంట్గా అనిల్ జైన్ గారికి అపాయింట్ చేయడం జరిగింది. వరల్డ్ బ్యాంక్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా రాజేష్ కులార్ గారికి అపాయింట్ చేయడం జరిగింది. ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసర్. దీనికి ముందు ఈయన హర్యానా చీఫ్ మినిస్టర్ ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. అలాగే వరల్డ్ బ్యాంక్లో 25 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఉన్నారు. వీళ్ళలో ఒక్కొక్కరు ఒకే దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. మరికొందరు 2 to 3 కంట్రీస్ని వరల్డ్ బ్యాంక్లో రిప్రజెంట్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఇండియాతో పాటు బంగ్లాదేశ్, భూటాన్ అండ్ శ్రీలంకకు కూడా ఈయన వరల్డ్ బ్యాంక్లో రిప్రజెంట్ చేయబోతున్నారు. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క చీఫ్ అనిల్ దస్మానా. ఈయన ఫార్మర్ రా చీఫ్ లాగా పనిచేయడం జరిగింది. రా అంటే రీసెర్చ్ అనాలిసిస్ వింగ్. సొమాలియాకి న్యూ ప్రైమ్ మినిస్టర్ మొహమ్మద్ హుసేన్ రబల్. అలాగే సొమాలియా క్యాపిటల్ మొగాదీసు అండ్ కరెన్సీ వచ్చేసి సొమాలి సిలింగ్. అండ్ జపాన్ యొక్క న్యూ ప్రైమ్ మినిస్టర్ వెరీ ఇంపార్టెంట్ యోషిహిడే సుగా.
అండ్ జపాన్ కరెన్సీ యెన్, అలాగే క్యాపిటల్ వచ్చేసి టోక్యో. రిపబ్లిక్ ఆఫ్ మాలి యొక్క న్యూ ప్రైమ్ మినిస్టర్ మొక్తార్ ఉవన్. అలాగే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క న్యూ చైర్మన్గా పిడి వఘేలా గారికి అపాయింట్ చేయడం జరిగింది. ఎస్ఆర్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్గా సోను సూద్, అలాగే బజాజ్ ఎలియన్స్ లైఫ్కి బ్రాండ్ అంబాసిడర్గా ఆయుష్మాన్ ఖురానా గారికి అపాయింట్ చేయడం జరిగింది. అండ్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ప్లేయర్స్ స్పోర్ట్, ఇది స్పోర్ట్స్ కంపెనీ. దీనికి ఫిమేల్ క్రికెటర్ స్మృతి మందన, అలాగే భువనేష్ కుమార్ ఈయన బౌలర్. బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ సీట్ అనేది ఒక టైర్ కంపెనీ. సో దీన్ని ఒక బ్రాండ్ అంబాసిడర్గా అమీర్ ఖాన్ గారికి అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒబిచ్యువరీస్ చూస్తున్నాం. ప్రణబ్ ముఖర్జీ ఈయన ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఈయన కూడా చనిపోయారు. డాక్టర్ ఎస్ పద్మావతి ఇండియా యొక్క ఫస్ట్ ఫీమేల్ కార్డియోలజిస్ట్, అంటే హార్ట్ రిలేటెడ్ డాక్టర్. డేమ్ డయానా రిగ్, తను బ్రిటిష్ యాక్ట్రెస్. తను గేమ్ ఆఫ్ థ్రోన్స్ అండ్ అవెంజర్స్ సిరీస్లో కూడా తను యాక్టింగ్ చేయడం జరిగింది. రఘువంశ్ పి సింగ్ ఈయన ఫార్మర్ యూనియన్ మినిస్టర్, అలాగే జస్వంత్ సింగ్ ఈయన కూడా ఫార్మర్ యూనియన్ మినిస్టర్. శేఖర్ బసు ఈయన ఒక వెటరన్ అటామిక్ సైంటిస్ట్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈయన లెజెండరీ సింగర్. ఈయన లైఫ్లో మోర్ దెన్ 40,000 కంటే ఎక్కువే సాంగ్స్ పాడారు, అలాగే 16 లాంగ్వేజ్లో పాడడం జరిగింది. అమితాబ్ ఘోష్ ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్. డాక్టర్ ఇసర్ జడ్జ్ ఆల్వలియా, తను నోటెడ్ ఎకనామిస్ట్. సయీద్ అన్వర్ తైమూర్, తను అస్సాం యొక్క ఓన్లీ ఉమెన్ చీఫ్ మినిస్టర్. ఇప్పుడు డిఫెన్స్ లో చూస్తున్నా. ఇంద్ర నేవీ, ఇది ఒక నెవల్ ఎక్సర్సైజ్. ఇది జరిగింది ఇండియా అండ్ రష్యన్ నేవీ మధ్య. అలాగే జరిగిన ప్లేస్ బే ఆఫ్ బెంగాల్. చూడండి, మిలిటరీ ఎక్సర్సైజ్ పైన డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నవి. సో దీనిపైన మీకు ఒక వీడియో కావాలి అని అంటే కామెంట్ చేయండి, ఐ వాంట్ అని. ఓకే. ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఫస్ట్ బ్యాచ్ లో 5 ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది 17 స్క్వాడ్రన్, దీని పేరు గోల్డెన్ ఏరోస్ లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అలాగే వీటిని హర్యానాలో ఉన్న అంబలా ఎయిర్ బేస్ లో డిప్లాయ్ చేశారు. ఈ 5 లో ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని ఉమెన్ ఫైటర్ పైలట్ యూజ్ చేయబోతుంది. తన పేరు శివాంగి సింగ్. పెసేజ్ ఎక్సర్సైజ్, దీనికి షార్ట్ కట్ లో పెసెక్స్ అని అంటారు. ఇది కూడా ఒక నేవల్ ఎక్సర్సైజ్. ఇది జరిగింది ఇండియన్ నేవీ అండ్ రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ మధ్య. అలాగే జరిగిన ప్లేస్ ఈస్ట్ ఇండియన్ ఓషన్ రీజన్. అభ్యాస్, ఇది ఒక డ్రోన్. దీన్ని అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అని కూడా అంటారు. దీన్ని డెవలప్ చేసింది డిఆర్డిఓ. రీసెంట్లీ దీని యొక్క టెస్ట్ ఫ్లైట్ ని ఒడిశాలోన బాల్సోర్ డిస్టిక్ లో చేయడం జరిగింది. దీని యొక్క యూజేటీ అని అంటే అభ్యాస్, దీని పేర్లోనే ఉంది ప్రాక్టీస్. అంటే మన మిసైల్ సిస్టమ్ కి ఇది ఒక టార్గెట్ లా యూజ్ చేయబోతున్నారు దీన్ని. జిమ్ఎక్స్, ఇది కూడా ఒక నేవల్ ఎక్సర్సైజ్. ఇది జరిగింది జపాన్ అండ్ ఇండియన్ నేవీ మధ్య. బై ద వే, జపాన్ నేవీ పేరు వచ్చేసి జపాన్ మ్యారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్. ఇప్పుడు స్పోర్ట్స్ లో చూస్తున్నాం. ఇటాలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్ టైటిల్ విన్నర్ నోవాక్ జోకోవిక్, ఈయన సెర్బియన్ ప్లేయర్. వరల్డ్ వుషు ఛాంపియన్షిప్ విన్నర్ పూనమ్ కత్రి, తన ఒక పోలీస్ ఆఫీసర్. బ్రూక్ వాటర్ గోల్ఫ్ క్లబ్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ విన్నర్ ఆస్లే బార్టీ, తన ఒక ఆస్ట్రేలియన్ ప్లేయర్. అలాగే మల్టీ టాలెంటెడ్ కూడా, తన ఒక ఫార్మర్ క్రికెట్ ప్లేయర్, అలాగే ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ కూడా, ఇప్పుడు గోల్ఫ్ ప్లేయర్. 48th వరల్డ్ ఓపెన్ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్ విన్నర్ పి ఇనియాన్. ఇప్పుడు ఫార్ములా 1 రేసెస్ చూస్తున్నా. F1 ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్ పియర్ గ్యాస్లీ. బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్ లెవిస్ హ్యామిల్టన్. అలాగే రష్యన్ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్ వాల్టెరీ బొటాస్. ఇప్పుడు ఈవెంట్స్ చూస్తున్నా. 8 ఇండియన్ బీచెస్ కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది దొరకడం జరిగింది. దీని ద్వారా వీటికి ఇంటర్నేషనల్లీ మోస్ట్ క్లీన్ అండ్ హైజీన్ బీచెస్ గా గుర్తింపు అనేది దొరకడం జరిగింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రుషికొండ బీచ్, ఒడిశాకు సంబంధించిన ద గోల్డెన్ బీచ్ పూరిలో ఉంది. అండ్ అండమాన్ నికోబార్ లో రాధానగర్ బీచ్, అండ్ కేరళలో కప్పడ్ బీచ్, అండ్ శివరాజ్పూర్ ఇన్ గుజరాత్, గోగ్లా ఇన్ దమన్ అండ్ డియు, అండ్ కర్ణాటకలో 2 బీచ్లు కాసర్కోట్ అండ్ పాడుబిద్రి. వరల్డ్ వార్ 2 సంబంధించి ఫస్ట్ హెరిటేజ్ సైట్
వెరీ ఇంపార్టెంట్. దీన్ని రీసెంట్లీ డొనాల్డ్ ట్రంప్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఇది విల్మింగ్టన్లో ఉంది, నార్త్ కెరోలినా. ఫస్ట్ సావరెన్ బాండ్ని ఇష్యూ చేసిన కంట్రీ మెక్సికో. సావరెన్ బాండ్ ఒక డెట్ ఇన్స్ట్రుమెంట్. జనరల్లీ దీన్ని గవర్నమెంటే ఇష్యూ చేస్తుంది. అలాగే మెక్సికో కరెన్సీ మెక్సికన్ పెసో అండ్ క్యాపిటల్ వచ్చి మెక్సికన్ సిటీ. ఆస్ట్రేలియా ఒక క్రికెటర్కి యాజ్ ఎ ట్రేడ్ ఎన్వై టు ఇండియాగా అపాయింట్ చేయడం జరిగింది. ఆయన పేరు మాథ్యూ హైడెన్. ఈయన ఒక బ్యాట్స్మెన్, ఫార్మర్ క్రికెటర్, ప్రజెంట్ కామెంటేటర్గా పనిచేస్తున్నారు. ఏ ప్రామిస్ ల్యాండ్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక మెమోయిర్ అంటే కలెక్షన్ ఆఫ్ మెమోరీస్. ఎవరివి అని అంటే బరాక్ ఒబామావి. ప్రధాన్ మంత్రి మత్స్య సంపద్ యోజన. మత్స్య అంటే ఫిష్. ఇది ఒక సెంట్రల్ సెక్టర్ స్కీమ్. దీని ద్వారా నెక్స్ట్ 5 years 70 lakh tons యొక్క ఫిష్ ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. దీని ద్వారా ఫిష్ ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ డబల్ కాబోతుంది. అండ్ ఇది ఆత్మ నిర్భర్ భారత్ లో ఒక పార్ట్. సో ఈ సందర్భంలో ఒక యూనిట్ ఫిష్ ఫీడింగ్ మిల్ ని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది బీహార్లోన మధేపూర్లో చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఒక ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ రాజ్యసభ మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయనే హెచ్డి దేవేగౌడ. ఈయన ఇండియాకి 11th ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు. 1996 నుండి 1997 వరకు అరౌండ్ 11 months అనేది పనిచేయడం జరిగింది. అలాగే ఈయన కర్ణాటకకి చెందినవారు. అండ్ ఈ పార్టీ వచ్చేసి జనతాదళ్ సెక్యులర్. ఏ బుకే ఆఫ్ ఫ్లవర్స్ ఈ బుక్ ని రాశారు డాక్టర్ కృష్ణ సక్సేనా గారు. క్లాస్ ఆఫ్ 17 యంగ్ లీడర్స్ ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. దీంట్లో ఒక ఇండియన్ పేరు ఉంది, ఆయనే ఉదిత్ సింఘల్. ఈయన 18 years, ఒక యంగ్స్టర్, ఢిల్లీకి చెందినవారు. ఈయన గ్లాస్ టు శాండ్ అనే ఒక స్టార్టప్ని ఫౌండర్ కూడా. హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ 2020లో ఇండియా ర్యాంక్ 116. వెరీ ఇంపార్టెంట్ ఇండెక్సెస్ అనేవి. ఫస్ట్లో ఉంది సింగపూర్, అండ్ సెకండ్లో ఉంది హాంకాంగ్ అండ్ చైనా, అండ్ థర్డ్లో ఉంది జపాన్. ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసింది వరల్డ్ బ్యాంక్. అండ్ దీంట్లో టోటలీ 174 కంట్రీస్ సంబంధించి సర్వే చేయడం జరిగింది. ఆజాదీ, దీన్నే ఫ్రీడమ్ అంటారు. ఫెసిజం అండ్ ఫిక్షన్ ఈ బుక్ ని రాసింది అరుంధతి రాయ్. గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్, దీంట్లో ఇండియా ర్యాంక్ 105. ఫస్ట్లో ఉంది హాంకాంగ్, సెకండ్లో ఉంది సింగపూర్, అండ్ థర్డ్లో ఉంది న్యూజిలాండ్. టైమ్ మ్యాగజైన్ యొక్క 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, దీంట్లో నరేంద్ర మోదీ గారు కూడా ఉన్నారు. అండ్ అదర్ ఇండియన్స్ చూసుకుంటే యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా అండ్ ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా అండ్ బిల్కిస్ దాది. కిచెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఈ బుక్ ని రాశారు చెఫ్ వికాస్ ఖన్నా గారు. ద బిగ్ థాట్స్ ఆఫ్ లిటిల్ లవ్ ఈ బుక్ ని రాశారు బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహర్ గారు. వరల్డ్ రిస్క్ రిపోర్ట్, దీంట్లో ఇండియా ర్యాంక్ 89. ఫస్ట్లో ఉంది వన్వాతు, సెకండ్లో ఉంది టోంగా, అండ్ 181 పొజిషన్లో ఉంది ఖతర్, అంటే అనమాట మోస్ట్ సేఫెస్ట్ కంట్రీ. వాయిసెస్ ఆఫ్ డీసెంట్ ఈ బుక్ ని రాశారు రామిలా తప్పర్. ఇండియాస్ లార్జెస్ట్ పిగరీ మిషన్, దీన్ని లాంచ్ చేశారు మేఘాలయలో. ఎవ్రీ ఇయర్ ఇండియాకి 150 crore rupees పార్క్ ని ఇంపోర్ట్ చేస్తుంటారు. పార్క్ అంటే పిగ్ మీట్. ఓకే, పిగ్ మీట్. సో దీన్ని తగ్గించడానికి, సెల్ఫ్ రిలియంట్ కావడానికి ఆత్మ నిర్భర్ భారత్లో ఇది కూడా ఒక పార్ట్లా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ స్కీమ్, పోషణ అంటే న్యూట్రిషన్ రిలేటెడ్, దీన్ని లాంచ్ చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. దీని ద్వారా ప్రెగ్నెన్సీ, లాక్టేటింగ్ మదర్స్ అండ్ చిల్డ్రన్స్ ఈ 3 కేటగిరీకి సంబంధించిన వ్యక్తులు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందగలరు. లెట్ అస్ డ్రీమ్ ఈ బుక్ ని రాశారు పోప్ ఫ్రాన్సిస్. అమెజాన్ యొక్క వర్చువల్ అసిస్టెంట్ అలెక్సా, దీన్నే అలెక్సా అని అంటారు. సో దీంట్లో న్యూ వాయిస్ అనేది ఇప్పుడు పెట్టడం జరిగింది, అది అమితాబ్ బచ్చన్ గారిది. అలాగే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ డివైస్. ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ఉమెన్ అంబులెన్స్ డ్రైవర్, తన పేరు ఎం వీరలక్ష్మి, తను తమిళనాడు చెందిన వ్యక్తి. ద లిటిల్ బుక్ ఆఫ్ గ్రీన్ నడ్జెస్, దీన్ని లాంచ్ చేసింది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, వెరీ ఇంపార్టెంట్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, దీంట్లో ఇండియా ర్యాంక్ 48. ఫస్ట్ టైం టాప్ 50లో ఇండియా వచ్చింది. అండ్ ఫస్ట్లో ఉంది స్విట్జర్లాండ్,
సెకండ్లో స్వీడన్, థర్డ్లో ఉంది యుఎస్ఏ. దీన్ని రిలీజ్ చేసింది జాయింట్లీ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, కార్నెల్ యూనివర్సిటీ అండ్ ఇన్సిడ్ బిజినెస్ స్కూల్. గోల్డెన్ టెంపుల్కి ఎఫ్సిఆర్ రిజిస్టర్ అనేది చేయడం జరిగింది. ఎఫ్సిఆర్ అనేది ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. దీని ద్వారా ఫారినర్స్ కూడా కంట్రిబ్యూట్ చేయగలరు, అంటే డొనేట్ చేయగలరు. అలాగే గోల్డెన్ టెంపుల్ని గురుద్వార్ హరిమందిర్ సాహిబ్ అని కూడా అంటారు. సౌత్ ఇండియా యొక్క ఫస్ట్ అలాగే ఇండియాలో సెకండ్ కిసాన్ రైల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని స్టార్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి ఢిల్లీలో ఉన్న నగర్ రైల్వే స్టేషన్. అండ్ ఫస్ట్ కిసాన్ రైల్ వచ్చేసి మహారాష్ట్రలో ఉన్న దేవలాలి నుండి బీహార్లో ఉన్న దానాపూర్కి. ఇప్పుడు సమ్మిట్స్ చూస్తున్నాం. 51st ఎడిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇది జరగబోతుంది గోవాలో, బట్ 2021లో ఇది జరుగుతుంది. 10th మీటింగ్ ఆఫ్ బ్రిక్స్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ దీన్ని చేయబోతుంది రష్యా. అండ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మనకి ఎవరు అని అంటే అజిత్ దోవల్ గారు. ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రియల్ మీటింగ్ ఆఫ్ G20 ఇది వర్చువల్లీ కండక్ట్ చేయబోతున్నారు. దీంట్లో ప్రెసిడెంట్ సౌదీ అరేబియా. 4th గ్లోబల్ ఆయుర్వేద్ సమ్మిట్ దీన్ని కండక్ట్ చేసింది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ కేరళ ఇన్ పార్ట్నర్షిప్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ఆయుష్ అని అంటే ఏ ఫర్ ఆయుర్వేద, వై ఫర్ యోగా అండ్ నేచురోపతి, యూ ఫర్ యునాని, ఎస్ ఫర్ సిద్ధ అండ్ హెచ్ ఫర్ హోమియోపతి. దీన్ని గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఇది. దీని యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి ఆయుర్వేదిక్ మెథడ్ ద్వారా ఎలా ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవాలనేది ప్రపంచాన్ని చూపెట్టడానికి. దీని థీమ్ వచ్చేసి ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆయుర్వేద డ్యూరింగ్ పెండమిక్. యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ దీన్ని కండక్ట్ చేయబోతున్నారు 2021 నవంబర్ మంత్కి. అండ్ ఇది జరగబోతుంది స్కాట్లాండ్లో ఉన్న గ్లాస్గోలో. ఫస్ట్ టైం ఇండియాలో సైక్లింగ్ సమ్మిట్ జరగబోతుంది, ఇది 2021లో. అండ్ దీన్ని హాస్ట్ చేయబోతుంది సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇవి సెప్టెంబర్ మంత్ సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అని అనిపిస్తే డెఫినెట్లీ లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ చేసి మీకు ఎలా అనిపించిందో మాకు తెలియజేయచ్చు. అండ్ ఫైనల్లీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.